ఇంటర్వ్యూ ఆ జోన్ కాదు కానీ వీఆర్ దోస్ లవర్స్ ఆఫ్ ద అంటే ఓ లవ్ స్టోరీ ఉంది కదా, ఆ లవ్ స్టోరీకి మేము వీఆర్ దోస్ లవర్స్. సో ఆ ఛాన్స్ ఉంది కాబట్టి వీఆర్ ట్రైంగ్ టు రిప్రజెంట్ ఆల్ ద లవింగ్ హార్ట్స్ ఫర్ అంటే సుందరానికి. ఆ జోన్లో నాకు ఫస్ట్ టైటిల్ రిలీజ్ చేసినప్పుడు అంటే సుందరానికి అంటే ఇట్స్ ఎక్స్క్లమేషన్, ఒక క్వశ్చన్ మార్క్. ఏంటి సుందరానికి అనేది ఆబ్వియస్గా ఉంది. వెయిట్ చేసాం. టీజర్లో ఏంటో సుందరానికి చెప్పట్లేదు, మళ్ళీ ట్రైలర్లో కూడా ఓకే ఒక ఇంటర్ రిలీజియన్ ఇంటర్ ఫెయిత్కి సంబంధించింది అదా అనే ఒకదాంతో సినిమాకి వెళ్తే మళ్ళీ మొదలైంది. అంటే సుందరానికి సినిమా యూఎస్ వెళ్ళటం కష్టమా, ఓకే ఆ ఫేజ్ అయిపోయింది. తర్వాత అంటే సుందరానికి పెళ్ళి అవటం కష్టమా, ఆ ఫేజ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ హాఫ్ ఓపెన్ అయ్యి ఇంకెక్కడికో వెళ్తుంటే ఓకే అంటే ఇప్పటికీ ఏంటి ఆ క్లారిటీ. అంటే సుందరానికి మాకు ఒక క్లారిటీ ఉంది. వాట్ వాజ్ ద థింగ్? అంటే సుందరానికి యాక్సెప్టెన్స్ దొరికిందా లేదా? ఓకే, దొరికింది అన్ని విషయాల్లో, నాట్ జస్ట్ అంటే సుందరానికి ఇంటర్ఫెయిత్ మ్యారేజ్ ఒక్కటి కాదు, లాట్ ఆఫ్ థింగ్స్. అన్ని రకాలుగా వచ్చేసరికి అంటే సుందరానికి ఆ రియలైజేషన్ వచ్చిందా లేదా, అంటే సుందరానికి వాడి గ్రోత్ తెలిసిందా లేదా. సో యూ కెన్ పుట్ అవుట్ లాట్ ఆఫ్ పాయింట్స్. మెయిన్గా వచ్చేసరికి సినిమా డీల్ చేసేది ఒక యాక్సెప్టెన్స్ అనే దాని మీద. బీట్ రిలీజియన్, బీట్ స్టిగ్మాస్ లైక్ ప్రెగ్నెన్సీ, ఇలాంటి వాటి అన్నీ ఉన్నాయి కాబట్టి. సో అంటే సుందరానికి ఏదైనా యాక్సెప్ట్ చేయాలి, బిగ్ డీల్. సో వై ఆర్ వి నాట్ యాక్సెప్టింగ్ ఏ పర్సన్ లుకింగ్ ఇన్ టు ఏ డిఫరెంట్ డైమెన్షన్? వీడిది వీడది వాడిది కాకుండా ఎవరినైనా వాడిగా యాక్సెప్ట్ చేయాలనేది పాయింట్. ఆ ఛాలెంజ్ త్రో చేసింది డెఫినెట్గా లీలా అనే క్యారెక్టర్. బికాస్ వాడి గిరిలో వాడు ఆల్రెడీ వెరీ కన్వీనియంట్ ఉన్నాడు. హీ వాజ్ బ్రాట్ అప్ దట్ వే, ఐఎమ్ కన్వీనియంట్ దిస్ వే, ఆ మ్యానిపులేషన్స్ నాకు రన్ అయిపోతున్నాయి, నా లైఫ్ మంచిగానే ఉంది అని. బట్ వెన్ లీలా కేమ్ అండ్ స్టార్టెడ్ క్వశ్చనింగ్ కాదు, ఆ ఛాలెంజ్ నచ్చింది వాడికి. హీ వాంటెడ్ టు క్రాస్ దట్ గిరి అండ్ గో అవుట్. అక్కడ చేసిన ఇది అనిపించింది. దట్ వాజ్ వండర్ఫుల్. అంటే దిస్ గ్రూ ఆన్ అస్ చూస్తూ ఉన్నప్పుడు దట్ వాజ్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. అయితే టైటిల్ గురించి అన్నప్పుడు ఒక క్వశ్చన్ అడగాలి, నిన్ను అడగాలి. టైటిల్స్ ఎందుకు అంత యూనిక్గా, మరీ యూనిక్గా పెడతావు నువ్వు? యూనిక్గా ఏం లేదు యాక్చువల్గా, ఎందుకంటే ఆ టైటిల్ని మళ్ళీ పూర్తిగా వెరీ యూనిక్ టైటిల్. ఇది మేమిద్దరం అంటే దీనికి ఫస్ట్ అనుకున్న టైటిల్ వేరు, నేను నెక్స్ట్ మార్క్ పెట్టుకుంటున్నది. చెప్దా, నేను ఆల్మోస్ట్ చెప్పాను. దట్ కమ్స్ ఇన్ యువర్ స్టోరీ యాక్చువల్లీ. సో నేను మాట్లాడుకుంటున్నప్పుడు మోర్ దెన్ దిస్ టైటిల్ వి నీడ్ ఏ వెరీ అపీలింగ్ టైటిల్ అని చెప్పి నేను నాని గారు ఫస్ట్ నెరేషన్ అయిపోగానే ఇదే ఈ డిస్కషన్. ఇప్పుడు అంటే సుందరానికి సంథింగ్ అంటే ఆ క్వశ్చన్ మార్క్ ఎలా ఉంటుంది అని చెప్పి అనుకున్నాం. దానికి ముందు అంటే తగిలిచ్చాం, అది టైటిల్ అయిపోయింది అంతే. ఎందుకంటే బ్రోచేకి కూడా బ్రోచే వారు ఎవరెవరు పిలవరు, బ్రోచే అంటే. So half your title is fully recognized. అంటే సినిమా చూస్తున్నాను సేపు యాజ్ రైటర్ డైరెక్టర్గా నన్ను ఫస్ట్ వీళ్ళిద్దరు అందరూ గుర్తుపట్టారు లేదో, రెండు బ్యూటిఫుల్ ఫిల్మ్స్ తీసిన డైరెక్టర్లు ఇద్దరు. అక్కడ రాజరాజేశ్వర, ఇక్కడ మిడిల్ క్లాస్ మెలడీస్. అండ్ ఆబ్వియస్లీ ఇంట్రడ్యూస్ చేయాలి, ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసుకొని స్టార్ట్ చేసి. యాక్టర్లు అయితే ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్టర్లు కాబట్టి స్పెషల్గా అండ్ అంత మంచి సినిమాలు తీశారు. సో వీ నీడ్ టు అప్రిషియేట్ దట్ ఫ్యాక్ట్. థ్యాంక్ యూ. సో రైటర్ డైరెక్టర్గా ఫస్ట్ సినిమా మొదలయ్యింది, కొంచెం దూరం వెళ్తున్న సేపు నన్ను మస్ట్ మెస్మరైజ్ చేసింది రైటింగ్. అసలు ఎలా వివేక్ ఇట్లా రాసేసాడు, అసలు ఎట్లా రాసాడు, ఇంత డాషియస్గా ఉంది, అంత అంటే లిటరల్ చెప్పాలంటే ప్యాకాడే ఉన్నాను రైటింగ్తో. అది నన్ను బాగా బ్లో చేసింది అన్నమాట మైండ్. నువ్వు ఆ రైటింగ్ ప్రాసెస్ ఒకసారి చెప్పు నాకు. అంటే రాయటమే ఫస్ట్ నువ్వు ఆ స్క్రీన్ ప్లే ఇన్స్టిట్యూటివ్గా అది వచ్చేసిందా, లేకపోతే ముందు స్టోరీ అనుకొని దాన్ని ఎట్లా ఇంట్రెస్టింగ్గా చెప్పాలనే ప్రాసెస్లో ఈ స్క్రీన్ ప్లే ఫార్మాట్కి అరైవ్ అయ్యావా? లేదు, రాయడమే వచ్చాక అంటే ఫస్ట్ అబద్ధాలు ఆడే పోర్షన్ ఏదైతే ఉందో అది ఒక ఐడియా వచ్చింది. సో మీరు ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తే ప్రతి ఒక్క సీన్, ప్రతి ఒక్క చిన్న చిన్న బిట్లు కూడా వచ్చేసరికి విల్ లీడ్ టు దట్ టూ పర్టికులర్ లైఫ్స్. ఇప్పుడు బీట్ లీలా స్టోరీలో కానీ సుందర్ స్టోరీలో కానీ ఏదైనా ఏ చిన్న ఫ్రేమ్ తీసుకున్నా వచ్చేసరికి ఓకే ఇదంతా మళ్ళీ చూస్తే వచ్చేసరికి ఎందుకు అంటే ఆ రెండు అబద్ధాల గురించే ఉంటుంది. సో వీళ్ళ అక్క ప్రెగ్నెంట్ మిస్క్యారేజ్ అవ్వడం కానీ, లేకపోతే వచ్చేసరికి ఆ అమ్మాయి అమేలియా ఐలాండ్ కార్డు తీసుకోవడం కానీ, సుందర్ వచ్చేసరికి వాడికి చిరంజీవి అయ్యి ఇలా కింద పడిపోయి డ్రీమ్ షాటర్ అవ్వడం కానీ, ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు లైఫ్. సో ఫస్ట్ ఆ రెండు ఫిక్స్ అయిపోయిన తర్వాత ఫస్ట్ హాఫ్ చేసేసాను. సో డౌట్ ఏంటంటే
నువ్వు ఇప్పుడు నేరేషన్స్ ఇస్తావు కదా నాని గారికి, నజరీ గారికి, లేదా ప్రొడ్యూసర్స్కి, నువ్వు స్టోరీలా ఇచ్చావా లేదా ఇప్పుడున్న స్క్రీన్ స్క్రీన్ ప్లేనే చెప్పాను actually. అదే చెప్పావా? అదే చెప్పాను. ఎట్లా అనిపించింది సార్? అంటే నాకు అసలు అంటే ఇప్పుడు ఇలాంటి సినిమా చూసినప్పుడు క్లారిటీగా చెప్పడమే కష్టం. అవును, అంటే సినిమా చూసినప్పుడే స్క్రీన్ మీదే అందరికీ క్లియర్గా అర్థమవుతుంది అన్నదే గొప్ప అచీవ్మెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అవును. ఇలాంటి కథ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా అర్థం కావటం నరేషన్లో అది ఇంకో లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్. అది వినేవాడి గొప్పతనం. అన్ని క్యారెక్టర్లు ఎవరు ఏంటి అని తెలిసిన తర్వాత ఒక సినిమాని విజువల్గా చూస్తున్నప్పుడు ఆ చిన్న ఎఫెక్ట్తో ఒక ఫ్రేమ్ ఏదో అలా బ్యాక్కి వెళ్తుంది, ఆ వెనక్కి వెళ్ళాం, మళ్ళీ ఇక్కడ స్టార్ట్ చేసాం, మ్యూజిక్తో కూడా వస్తుంది. ఇన్ని నెరేటివ్స్లో క్లియర్గా చెప్పడం కూడా కష్టం ఇలాంటి ఒక రైటింగ్. ఇది కథ చెప్తుంటే అప్పటికి ఏ క్యారెక్టర్ లేదు. ఇప్పుడు సూర్యనారాయణ శాస్త్రి కానీ మనకి ఇప్పుడు నరేష్ గారు అంటే స్క్రీన్ మీద వచ్చి మాట్లాడుతున్నారు. ప్రతిసారి క్యారెక్టర్ల పేరు చెప్పిన ప్రతిసారి ఒక ఇమేజ్ కాల్ బ్యాక్ ఉండదు. అండ్ ఇన్ని క్యారెక్టర్లతో కదా, ఇన్ని సార్లు ముందుకి వెనక్కి, ఇంత కాంప్లికేటెడ్ సెటప్, చాలా కన్ఫ్యూజింగ్ ఉండాలి. అసలు ఏం అర్థం కాకూడదు టెక్నికలీ లెక్క ప్రకారం కదా. నరేషనే చాలా క్లియర్గా అనిపించింది నాకు. వండర్ఫుల్. నాకు నరేషన్ క్లియర్గా అనిపించకపోతే నేను ధైర్యం చేస్తుండేవాడిని ఇలాంటి కథ. నరేషనే అంటే ఇంత కాంప్లికేటెడ్ స్క్రిప్ట్ చెప్తుంటేనే నాకు అర్థమైపోతుంది అన్నప్పుడు తీసేస్తాడు, క్లియర్గా తీసేస్తాడు అన్న నమ్మకం వచ్చేసింది. అండ్ నాకు అసలు నేను తెగ ఎంజాయ్ చేశాను. నాకు అసలు ఆ ఎపిసోడ్ ఉంది కదా, సౌమ్యతో, బామ్మతో, మేనేజర్, నాన్నతో, ఒక డైలాగ్ ప్రతి డైలాగ్ ఎండ్ నెక్స్ట్ షాట్ కట్టబోయేదానికి కంటిన్యూషన్ బిగినింగ్ ఆ ఎంటైర్ చంక్ ఇక్కడ కూర్చొని విన్నాను రూమ్ లో. ఇక్కడ నాకు కూర్చో ఆపోజిట్ లో కూర్చున్నాడు. ఇది అసలు ఎలా రాశాడా అని అనిపించింది. అంటే ఎలా హౌస్ ఇట్ అంటే దానికి ఎంత ప్లానింగ్ ఉంటే రాయగలం. అంటే ఇప్పుడు ఆ ఎపిసోడ్ చూసి 3 సార్లు ప్లే చేస్తా, చెప్పు అంటే చెప్పలేవు, చూసేయండి అనాల్సి వస్తుంది కదా. ఏమి అసలు చూడకుండా, లేదంటే ఆల్రెడీ మనకి కంప్లీట్ రిఫరెన్స్ లేకుండా రాసేటప్పుడే దాన్ని అంత మెటిక్యులస్గా ప్లాన్ చేయడం అన్నది అయితే అది మ్యాడ్నెస్. ఇలాంటి రైటింగ్ నేను తెలుగులో చూడలేదు, ఎప్పుడు వినలేదు. అండ్ మనం మంచి సినిమా మనకు ఒక కొత్త సినిమాలు వస్తే బాగుండు, చాలా మంచి సినిమాలు చేయాలి తెలుగు సినిమాలో, డిఫరెంట్ ఫ్యూచర్ వైపు ఆలోచించి స్టెప్ వేసుకోవాలి అని ఆలోచిస్తున్నప్పుడు ఇలాంటి కథలు కనుక చేయకపోతే ఇంకా అసలు పాయింట్ లేదనిపించింది. సో ఇమ్మీడియట్గా బట్ దట్ బ్రింగ్స్ మీ టు దట్ ధైర్యం, మీ ధైర్యం ఇన్ టర్మ్స్ ఆఫ్ వెన్ యూ ఓకే దిస్. సో మేము కాలేజ్లో ఇట్లా ఉన్నప్పుడు వెన్ యూ ఆర్ డూయింగ్ ఈగా, లేకపోతే ఎటో వెళ్ళిపోయింది మనసు, గౌతమ్ మీనన్ గారు, రాజమౌళి గారు, దెన్ దే వర్ ద వన్స్ హూమ్ వీ యూస్ టు లుక్ అప్ టు. అక్కడ చేసిన మనోడు వెళ్తున్నాడు అనే ఒక జోన్ అప్పుడు స్ట్రాంగ్గా వచ్చిండే. సో అట్లాంటిది వివేక్ మీ చేసిన మనోడు ఇటు వెళ్తున్నాడు అనే ఒక జోన్ వెరీ స్ట్రాంగ్ ఉంది. బట్ that only came because of all the achievements you made, meticulous story selection, is on at the same time maintaining the commerciality in few movies, trying to be as true as you can to the stories on few other movies. So MCA undi, Shyam Singh Roy undi, which is a very good mix of commerciality at the same time abhyudaya bhavam ane oka zone, Shyam Singh Roy ane character. అలాంటి టైంలో యూ డిడ్ జెర్సీ, దాని ఆ రెండింటి మధ్యలో ఒక జెర్సీ ఉంది, విచ్ ఈస్ అది ఇంకా ఎవ్రీవన్స్ ఫేవరెట్. అది now it is Ante Sundaraniki, where it is running on this struggling Brahmin guy who wants to break all the shackles ane oka zone lo. How ante aa balance cracking elaga to maintain the commerciality at the same time have your vision on. See, నాకు నా దృష్టిలో హీరోయిజం అనేది 2 రకాలు. ఓకే, నేను ఐఎమ్ బిగ్ ఫ్యాన్. నాకు చిన్నప్పటి నుంచి మనం మేజర్ యాక్షన్ మా సినిమాలు అన్నీ చూసి పెరిగా మనకి. అండ్ ఎనీ సినిమా ఐ ఫీల్ హీరోయిజం చుట్టూ తిరగాలి. కానీ హీరోయిజంకి 2 అర్థాలు ఉన్నాయి నా దృష్టిలో. ఒకటి, ఇప్పుడు ఒకడేదో ఒక మంచి పని చేశాడు స్క్రీన్ మీద, ఆడికి స్లో మోషన్ పెట్టి స్లోగా వెళ్ళి ఆడికి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టి ఆడిని లో యాంగిల్లో చూపించేది ఒక హీరోయిజం. అది కూడా మనం ఎంజాయ్ చేస్తాం, చాలా ఎంజాయ్ చేస్తాం. అది మనకు కావాల్సినంత దొరుకుతుంది మన సినిమాలు. రెండో రకమైన హీరోయిజం, ఆడు స్క్రీన్ మీద అదే మంచి పని చేస్తున్నాడు కానీ ఆడికి ఏ ఎక్స్ట్రా బిల్డప్, ఏ ఎక్స్ట్రా షాట్ లేకుండా నార్మల్ ఫ్రేమ్స్లోనే వెళ్ళిపోయాడు, పని చేసుకుని వెళ్ళిపోయాడు. ఇది 2 రకమైన. సో ఆ రకంగా చూస్తే ఇప్పుడు చాలామంది అనుకోవచ్చు సుందర్ అనేవాడు చాలా సింపుల్ రోల్, నాని అసలు హీరోయిజం లేని రోల్ చేశారు, గట్స్ అని అనుకోవచ్చు. కానీ నేను నా దృష్టిలో సుందర్ హీరోయే. ఆడికి స్లో మోషన్ షాట్ లేదు అంతే, ఆడికి ఎక్స్ట్రా చుట్టూ ఉన్న నలుగురు ఆడెవడో తెలుసా అని మాట్లాడలేదు అంతే. ఆ నార్మల్ అబ్బాయే. కానీ నార్మల్గా మన మధ్యలో ఉండే వాళ్ళలో ఒక హీరోయిజం ఉంటుంది కదా, మా నాన్నలో ఒక హీరోయిజం ఉంటుంది, నా ఫ్రెండ్లో ఒక హీరోయిజం ఉంటుంది, వాళ్ళల్లో ఉండే హీరోయిజం వాళ్ళలో. ఇప్పుడు నేను ఇలాంటి విషయాలు
ఇప్పుడు నిన్ను నమ్మాలా రిపోర్ట్స్ నమ్మాలా అన్న విషయానికి వస్తే నేను నిన్నే నమ్ముతాను అన్నాడు దట్ ఈస్ సార్ హీరోయిజం. అంతకు మించిన హీరోయిజం లేదు అక్కడ ఒక్కసారి నేను ఆ మాట అన్న వెంటనే అలా ఒక క్లోజ్ పడి దాన్ని ఒక్కసారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందుకొని నాకు అలా ఎల్లుంటే మేబీ దట్ ఈస్ అ డిఫరెంట్ కేటగిరీ ట్రీట్మెంట్. సో నాకు అది ఎలాగో మనకు కావాల్సినంత ఉంది, అది మనం ఎంజాయ్ చేస్తాం. మనకి ఇది అవసరం అనిపించింది. అండ్ చాలా ధైర్యంగా నేను ఏదో హీరోయిజంకి అగేన్స్ట్గా లేదంటే ఏం అక్కర్లేదని తీసిన సినిమా కాదు. ఇది హీరోయిజమే, కొత్త హీరోయిజం. ఐ బిలీవ్డ్ ఇన్ ఇట్. అండ్ నిన్న ఎవరో రాశారు, అంటే డజంట్ గ్లోరిఫై సుందర్, అది అంటే నార్మలైజెస్ సుందర్. అంతకంటే బెటర్ కాంప్లిమెంట్. అంటే ఒక మంచి పనిని గ్లోరిఫై చేయక్కర్, నార్మలైజ్ చేసిన రోజు చూసారా వాడు ఎంత గొప్ప పని చేశాడో. ఒక మంచి పని గొప్ప పని కాకూడదు, మంచి పని నార్మల్ పని అయి ఉండాలి. మీది యు అని ఒక సినిమా వచ్చింది, మ్యూజిక్ వీడియో నింజోడు చేతన పాట ఉంది. అది మా ఏరియా అంటే ఇక్కడ తెలుగు రీజన్స్ లో నాకు తెలిసి ఫస్ట్ పాపులర్ అయిన మలయాళం సాంగ్ అది. ఫస్ట్ అదే నిద్రలేస్తారు నివిన్ పాలీతో ఉంటుంది. అది ఫస్ట్ పాపులర్ అయిన మలయాళం సాంగ్, ఫస్ట్ సాంగ్ అది. అందులో ఫస్ట్ టైం ఈ సాయ్ యాక్చువల్లీ అప్పటి నుంచి. ఆ తర్వాత కొంచెం నోన్ ఫేస్ లానే ఉంది. వాట్ టుక్ యూ సో లాంగ్ ఇక్కడ తెలుగు ట్రై చేయడానికి? Frankly, it was never like planned or okay, I'll take this long to do a Telugu cinema. This is the most interesting Telugu film that I heard. And it's not like, you know, I've heard a lot also. I think there is a wrong thing going on outside that I hear scripts, a lot of scripts. No, among the ones I've heard, I really fell in love with Ante. And even now when people like, I was just thinking when you were saying, you know, Ante, how do you say like a storyline? I don't think anyone can say the story of Ante. And even the screen, you can only say it as a screenplay, and that also I think only he can do. Naku Ante Sundaraniki, that itself like attracted me, like you know, okay, what is this? I want to be a part of this. Okay. So Ante happened. I fell in love with Leela. Ante Sundaraniki ఒక ఇంటర్వ్యూలో వన్ ఆఫ్ ద ఇంటర్వ్యూర్ అడిగారు, చెప్పండి Ante Sundaraniki ఏంటి అని అడిగితే, మీరు చూస్తారు కదా 10వ తారీఖు రిలీజ్ అన్నాను. మార్నింగ్ షో వరకే అండి, మార్నింగ్ షో పడిందా అదేంటో ఎలాగో బయటకు వచ్చేస్తుంది, మీరు ఇప్పుడు దాసి దాల్సిన అవసరం లేదు అన్నట్టు అన్న. సరే మార్నింగ్ షో చూసి వచ్చి చెప్పలేదు. So that itself was like so attracting, and of course I fell in love with all the characters, forget just mine. Like, you know, to hear and actually feel like, oh, all these characters feel so real. And then of course Leela. I assume this happened the narration etc. would have happened pre-COVID time. Yeah. It was during a lockdown. During the COVID times. So ante the idea of hey, Nazriya is coming to Telugu movie itself was super exciting for audience like us. So enti ante ippudu just like he asked, it took so long. Oh, no one tried. Okay Nanigar movie ki vastanu. Okay, what could that character be? Why she got sold to that? All these things were running in our minds. So we wanted to see what exactly, why she okayed that time. So probably after watching, my takeaway was the vulnerability of the character, which is trying to be honest, but she has her own manipulations inside. And the bubbliness. So both Kalipi ochina idi is our takeaway, I believe. But what was yours when you started the journey? What is it now of Leela? She might not be doing exactly the right things when you look at it from outside, but she has a vulnerability, she has an innocence, she's actually true to, you know. So there are so many layers that Leela has to. Sometimes it's like the audience have to understand that she is sad or breaking down, but you don't really cry, you know. Leela can't really cry and show it. So that itself was a challenge for me. The first thing which I told her, why me, and because for me the character is vulnerable. Okay. Vulnerable, I can see that vulnerability in you. What can I do? So అంటే నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. సెకండ్ హాఫ్లో వచ్చేసరికి తను సమోసా లోపలిది అది అడగాలి పక్కాగా. సమోసా లోపలిది తింది మామూలుగా. సో వాళ్ళ మదర్ ఇలాగా ఒక పర్టికులర్ దానిలో వామిటింగ్స్ అవ్వట్లేదా అని చెప్పంటే లోపలిది తిని వామిట్ చేసుకుంటుంది. ది ఎఫెక్షన్ ఈజ్ ట్రూ, మదర్ లవ్ మిస్ అవ్వడం ట్రూ,
బట్ లోపల ఒక అబద్ధం. సో దెర్ ఆర్ ఒక 2 to 3 లేయర్స్ ఉన్నాయి లోపల, అవన్నీ కలిపి ఫీలింగ్ ఆఫ్ ద ఎక్స్టీరియర్ లేయర్ ఆఫ్ సమోసా. Eating the inside just to. అంత metaphor మామూలుగానే చేశాను, నువ్వు కొత్త చెప్పని. Asit is like going to the deep. అర్థమైన వాళ్ళకి అర్థమైనంత That is another. మనం లేదు అని అనుకోలేదు. We thought చాలా సార్లు నాకు చాలా సినిమాలు అప్పుడు ఆ పర్టికులర్ బిట్ సార్ నాకు చెప్పింది అమ్మ దీంట్లో ఈ యాంగిల్ థ్యాంక్ యూ You just take it. సో ది థింగ్ ఇస్ మదర్ లవ్ మిస్ అవ్వడం అనేది నిజం అండి. మా అమ్మ మాట్లాడట్లేదు చాలా రోజుల నుంచి, బట్ దాని లోపల ఉన్న అబద్ధం వచ్చేసరికి మళ్ళీ తనకి తెలుసు తను అబద్ధం ఆడుతుంది, నేను అబద్ధం ఆడడం వల్లే నాకు ఇది దొరికిందని చెప్పి. ఒక మైన్యూట్ థింగ్ ఉంటుంది, తను అబద్ధం ఆడిన ఒక చిన్న గిల్ట్ ఉంటుంది, అట్లా మదర్ లవ్ ఒక ట్రూ ఇది ఉంటుంది. అవి తీసుకురావడం అనేది ఇంపాసిబుల్. ఐ యూస్ టు టెల్ I'm getting scared when he's saying this now. I'm like, oh, thank God, I'm done performing. There were 2 layers యాక్చువల్గా నువ్వు చేయాల్సింది ఇక్కడ. యూ నీడ్ టు పర్ఫార్మ్ దట్ గిల్ట్. సో అవి ఎంతమంది గమనిస్తారో లేదు తెలియదు, కానీ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు పోర్ట్రే లీలా అండ్ సుందర్ యాక్చువల్లీ. అవును. సో ఇట్స్ నాట్ సో ఈజీ. ఓకే ఇది చిన్న ఎక్స్ప్రెషన్ పెడితే అయిపోయి, ఇట్స్ నాట్ దట్. సో దెర్ ఆర్ లాట్ ఆఫ్ లేయర్స్ బిహైండ్ ఎవ్రీథింగ్. Yeah. చెప్పండి. No. Yeah, so like he said, see, this is the clarity he gives me. So for me to do Leela became easier day by day, and I think సో ఇవి కనిపించేంత సింపుల్ క్యారెక్టర్స్ కావు, చాలా లేయర్స్ ఉన్నాయి, చాలా షేడ్స్ ఉన్నాయి. మీ ఇద్దరి యొక్క యాక్టింగ్ ప్రాసెస్ చెప్పండి. అంటే ఈ క్యారెక్టర్ని మీరు అచీవ్ చేయడానికి ఎట్లాంటి రోజు వెళ్ళి షూటింగ్కి reach on set, ఎప్పుడెప్పుడు he'll call Vivek. అని ఏవో చేసుకొని వచ్చాం. బట్ అంత యాక్చువల్లీ ప్రాసెస్ ఐ ఫీల్ ప్రాసెస్ అంత క్రిస్టల్ క్లియర్గా పేపర్ మీద ఉన్నప్పుడు మా ప్రాసెస్ చాలా ఈజీ అయిపోతుంది. అంటే నాకు కావాల్సిన రెఫరెన్స్లు లేదంటే నాకు ఆ కథ గురించి అర్థం అవ్వాల్సినంత అర్థం అవ్వకపోతే నేను చాలా హోంవర్క్ చేయాలి. నాకు ఆ కథ క్రిస్టల్ క్లియర్గా ఆ ప్రపంచాన్ని నా కళ్ళకు కట్టినట్టు చూపించేంత కథ మ్యాటర్ పేపర్ మీద అతనికి ఆ క్లారిటీ ఉంటే నాకు అంత హోంవర్క్ చేయాల్సిన అవసరం ఇంకా ఏం లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ సినిమా ఇప్పుడు మనోడు ఇక్కడ కథ చెప్తున్నప్పుడు అంటే సుందరానికి అనే సినిమా మీరు June 10th చూశారు, నేను కథ చెప్పిన రోజు చూశాను. సో నేను చూసింది రిక్రియేట్ చేయాలంతే నాకు. అండ్ తెలియకుండా ఒక రకంగా సినిమాలో డైలాగులన్నీ రాసిన డైలాగుల్లో చెప్పేవాడు నరేషన్లో. సుందర్ డైలాగులు మాత్రం తనే చెప్తున్నట్టు చెప్పేవాడు, మోడ్యులేషన్తో చెప్పేవాడు. సో నాకు సుందర్కి రిఫరెన్స్ వివేకే. కథ క్లియర్ గా ఉంది, సుందర్ ఎలా మాట్లాడతాడో క్లియర్ గా ఉంది. ఇంకా నాకేముంది హోంవర్క్. కానీ సార్ ఇప్పుడు హోంవర్క్ లేదు డెఫినెట్ గా. దట్ లుక్ సో ఎఫర్ట్లెస్. మీరు అన్నట్టు ఆ పేసీ డైలాగ్స్ అన్ని పేసీ ఉన్నాయి. ఏది ఫోన్ ఉంది ఆర్ అది ఏంటి అంటే అది వర్డ్ టు వర్డ్ మధ్య అంటే సెంటెన్స్ కి సెంటెన్స్ మధ్య గ్యాప్ లేకపోవడం కాదు, విత్ ఇన్ ద సెంటెన్స్ కూడా లేదు. అది బెత్లెస్. అది డబ్బింగ్ చెప్పాడు అంటే లొకేషన్ లో చెప్పేసా, పడవాడ చెప్పేస్తాం కదా. డబ్బింగ్ చెప్పేటప్పుడు చచ్చాం. ఇప్పుడు డబ్బింగ్ చెప్పేటప్పుడు లొకేషన్ చెప్పేటంటే నేను అలా చెప్తే అదే డైలాగ్ కదా. డబ్బింగ్ లో దీనికి మ్యాచ్ చేయాలి, దీంతో స్టార్ట్ చేయాలి, దీంతో ఎండ్ చేయాలి. అప్పుడు అనుకున్నా ఎంత ఫాస్ట్గా మాట్లాడకూడదు లొకేషన్లో, తర్వాత స్ట్రగుల్ అవ్వాల్సి వస్తుంది. కానీ ఆ క్యారెక్టర్ ఐ థింక్ అలాగే. బట్ ఆ యూనిక్నెస్ చాలా we could only see సుందర్. అది సుందర్ మాట్లాడేదంతా కనుక మనం మిగతా సినిమాల్లో లాగా సుందర్ కనుక ఆయన నాన్న ఇప్పుడు ఆలోచించండి, ఫోన్ ఉంది చెవులో పెట్టుకుని మాట్లాడటానికి కానీ ఇలా షర్ట్లు ప్యాంట్లు ఇస్త్రీ చేసుకోవడానికి కాదు నాన్న అనే బాధపడేవాడే మొత్తం విని బాధపడాలి, కానీ ఇలా సగం విని బాధపడటం ఏంటి ఓవర్ యాక్షన్ కాకపోతే అని ఇంత ఈ స్పేసింగ్లో చెప్పానంటే మన 4 గంటల సినిమా. సుందర్ ఒక్కటి డైలాగులు స్లో అయినాయి అంటే changes the whole timing. అవుతుంది మనకి. మీకు తెలుగు My homework, yes, this is my first Telugu film, so usually my homework starts when I come on a set. Like, of course, I know my scene, I know my dialogues, but what characteristics I will be doing, or that whole thing happens to me on a set. With Ante, I was a little more prepared, at least with my dialogues and everything. I had a translator. I sat through the whole script with her before the shoot started. I learned other people's dialogues also, so that I don't look clueless in a scene, even if I don't have dialogues. So that preparation was the main preparation I did for Ante. And then again, I think slowly it happened. I got into Leela's house.
Okay, then I understood. Okay, maybe this way is what I need to do. It happens to me on a set, other than the language. ఫస్ట్ రోజు యాక్చువల్గా డౌట్ పడింది, వివేక్ నువ్వు అన్ని టేక్స్ చూస్తావు కదా, నువ్వు ఇప్పుడు ఏ టేక్ ఏదైతే అది కాదు కదా అంటే, నేను చూస్తాను అని. నెక్స్ట్ వెంటనే ఆన్లైన్ ఎడిట్లో వచ్చేసరికి సో దిస్ ఈస్ ద థింగ్ వి డిడ్ ఎస్టర్డే. సో ఐఎమ్ సాటిస్ఫైడ్. Yeah, so preparation mainly for this film for me was the dialogues, and I can't imagine going on set and being worried about dialogues. As actors, I think there will be so many other things that are running through our head, and you know, so this is one thing I didn't want to worry about, so that I had prepared. And slowly, like I said earlier also, the set, like let it be Leela's house, let it be Sundar's house, like had that whole feel, like you know, I felt like a Christian girl. I felt like, you know, I was Perumal sir's and Nadia ma'am's daughter. So slowly, yeah. Ante all these things matter in terms of you are a younger sibling. Yeah. He is a single son. Yeah, So yeah. such things matter in terms of understanding the psychology of what Leela and Sundar is, or I mean for you personally. I think so, yeah, Okay. little bit, yeah. Okay. It's very different, I think. I mean, you know, we have friends that are single children, or Okay. you know, Okay. so all that, yeah, it does, yeah. లీలాస్ క్యారెక్టర్ Look at ఎప్పుడు Hassan talking so seriously. లీలాస్ క్యారెక్టర్ ఎప్పుడు ఏంటంటే, సుందర్కి అనుకున్నది ఏం దొరకదు, Hmm. లీలా క్యారెక్టర్ దొరికినట్టు దొరుకుతుంది, వెళ్ళిపోతుంది. Hmm. సో బీట్ తను వాళ్ళ ఇంట్లో వచ్చే రిస్ట్రిక్షన్స్ లేవు, అవును. అది ఇంకొక రకమైన ఎమోషన్ యాంగిల్ ఉంది. సో అక్కకి కావాలంటే నువ్వు చేసుకో, తనకి పెళ్లి చేయడానికి ఈ అమ్మాయిని కార్నర్ చేస్తున్నావు. అవును. There were సో days, ఇంట్లో ఏం ఇన్సిడెంట్ జరిగినా అది వచ్చేసరికి లాస్ట్కి వచ్చి తినే కార్నర్ అవుతుంది. నాకు కొన్ని షార్ట్ చాయిస్లు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించాయి. ఫర్ ఎగ్జాంపుల్, వీళ్ళిద్దరు ప్లాన్ చేసుకుంటున్నారు ఇంట్లో ఎట్లా అబద్ధం చెప్పాలనేది. అక్కడ వీళ్ళ యంగర్ సెల్ఫ్స్ ఉంటారు. అదే సీన్లో మాట్లాడుకునేటప్పుడు ఒక రొటేటింగ్ ప్లాట్ఫామ్ మీద మాట్లాడుకుంటూ ఉంటారు. అది మామూలుగా కూడా చేయొచ్చు, ఓటీఎస్ కూడా చేయొచ్చు. కానీ ఆ చాయిస్ ఉంది చూసావా, అలాంటిది ఆ ఒక్క సీన్లో కాదు, మొత్తం త్రూ అవుట్ ప్రతి సీన్లోనే ఏదో ఒకటి యాడ్ చేస్తూ వచ్చావు. తిను డ్రాప్ చేసి వెళ్ళి ప్రపోజల్ అయిపోయాక అలాంటి చాయిస్లు ఉన్నాయి చూసావా, అవి చాలా డైనమిక్ నేచర్ యాడ్ చేస్తాయి, మొత్తం సినిమాకి చాలా వైబ్రెంట్ ఫీల్ యాడ్ చేస్తాయి. ఈ చాయిస్లన్నీ ముందు రైటింగ్లో తీసుకున్నవే కదా, అంటే ముందు షార్ట్స్ ప్లాన్ చేసేప్పుడు తీసుకున్నవే ఇప్పుడు కదా. ప్రెప్ చేస్తున్నప్పుడే ఈ ప్రపోజల్ సీన్ ఇది అయిపోయిన తర్వాత ఎందుకో నాకు ఆ డబుల్ డాలీ షార్ట్స్ ఈ ప్రీ ఇంటర్వెల్ దానికి అనుకుంది, ఏదైతే వీళ్ళు అబద్ధమాడే ఎపిసోడ్ ఏదైతే ఉందో దానికి మొత్తం వచ్చేసరికి కొంచెం ఇలా డబుల్ డాలీ షార్ట్స్ కానీ ఇలాంటి కొంచెం వర్క్ యాడ్ చేద్దామని చెప్పి అనుకున్నాను. బట్ నాకు ఎందుకో ఆ షార్ట్స్ అవి ఇవి రిఫరెన్సెస్ తీసుకొని చూస్తున్నప్పుడు ఐ ఫెల్ట్ దీనికి బాగుంటుంది ప్రపోజల్ దానికి, బికాస్ వాడు చిన్నప్పటి నుంచి డ్రీమ్ చేస్తున్న ఒక థింగ్ జరిగింది. సో వాళ్ళిద్దరు, సుందర్ ఇస్ లిటరలీ ఫ్లయింగ్, Oh. అది ఎలా చూపిస్తాం, Director. Fly from gate to the door. ఎలా 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 చూపిస్తాం అది. so what you feel inside, you want And to show. lights కూడా Lights కూడా ఒకసారి. నేను నికేత్ Everything becomes brighter. Right. నికేత్కి వచ్చరికి మచ్చ డబల్ డాలీ షార్ట్స్ ఎలా ఇది ఇలా ప్లాన్ చేద్దాం, అమ్మాయికి ఇలా ప్లాన్ చేద్దాం అని చెప్పినప్పుడు హీ స్టార్టెడ్ ప్లేయింగ్ విత్ ది లైట్. ఒరే నేను ఇలా గేట్ దగ్గర నుంచి ఇఫ్ యూ సీ బాయ్ చెప్తున్నప్పుడు వచ్చరికి ఒక కార్ లైట్ ఇలా మొహాన్ పాస్, అవును. సో కార్ లైట్ మొహాన్ పాస్ అవ్వగానే వెంటనే వెనక్కి వెళ్తున్నప్పుడు స్లోగా లైట్స్ ఆన్ అవ్వటం. సో ఇవేంటంటే వచ్చేసరికి నికేత్ నాకున్న సింగ్కి నికేత్ లైట్తో ప్లే చేయడం స్టార్ట్ చేసి, సో అదే ది ఐడియా కెప్ట్ గ్రోయింగ్ బెటర్ 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 బెటర్. అయితే అది ఎందుకు బాగా మెస్పరైజింగ్ అనిపించిందంటే, ఆన్ పేపర్ కొంచెం సింపుల్ స్టోరీ, నీట్ సింపుల్ స్టోరీ ఇది. యూ కెన్ ఓన్లీ హుక్ ద ఆడియన్స్ త్రూ ద ట్రీట్మెంట్. అలాంటి సో నీకు ఆ చాయిస్, ఆ క్లారిటీ ముందు ఉండటం, ఓకే ఇది ఇలాంటి కదా, దీన్ని ఇంత ఇట్లా క్వర్కీగా ట్రీట్ చేస్తే హోల్డ్ అవుతుంది అనే క్లారిటీ ముందు ఉండటం, అండ్ అది పుల్ ఆఫ్ చేయగలిగే కాన్ఫిడెన్స్ ఉండటం, ఈ క్లారిటీ అండ్ కాన్ఫిడెన్స్ ఈ రెండు కలిసి ఉండటం అనేది, నేను డైరెక్టర్గా సినిమా చూస్తున్నప్పుడు మా ఇది మనకు వస్తుందా ఇట్లా చేయడం అని నాకు లిటరల్గా భయం వేసింది అనమాట. సో అది అది బాగా అనిపించింది. అంటే చాలా మంది యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్ లెంత్ అది ఇది అంటున్నారు, కానీ ఐ థింక్ ఆ కోకీ ట్రీట్మెంట్ అదంతా మేడ్ ఫస్ట్ హాఫ్ మోర్ డైనమిక్, మోర్ బ్యూటిఫుల్. దట్ వాజ్ ఎమోషనల్గా ప్యాకేజ్ అయ్యి సెకండ్ హాఫ్లో మొత్తం విషయం అంతా క్లోజర్స్కి వస్తూ దట్ వాజ్ వండర్ఫుల్, నో డౌట్ అబౌట్ ఇట్. బట్ ఫస్ట్ హాఫ్ వాజ్ ఈక్వల్లీ ప్యాక్డ్ అండ్ ఒక కిక్ ఇచ్చింది యాజ్ వి ఎంటర్ టు ఐటమ్. ఒకటి ట్రై చేసే ముందు జనరల్గా ప్యాలెట్ క్లెన్జింగ్ కి ఒకటి ఇస్తారు. అదేంటంటే మన మెయిన్ టేస్ట్ చేయబోయే టేస్ట్ కి ప్రిపేర్ చేస్తాం. ప్యాలెట్ క్లెన్జర్ టేస్టీగా లేదు అంటే
Doesn't make sense. Yeah. బికాస్ మీకు సెకండ్ హాఫ్ మనకు తర్వాత జరగబోయే మూడ్ చాలా టేస్టీగా ఎందుకు అనిపిస్తుంది అంటే దానికి కావాల్సిన ముందు ఇవ్వాల్సిన సెటప్ స్టేజింగ్ అన్ని దానిలో తీసుకెళ్ళాం కాబట్టి అదన్నీ ఎంజాయ్ చేయడం సో ఆల్ వన్ పీస్. కాకపోతే మనకి ఏమవుతుందంటే తెలియకుండా కూడా ఆ చిన్న చిన్న అన్నట్టు ఆ బిగినింగ్ లో మనం ఇది ఇంకో 15 ఏళ్ళ క్రితం డిఫరెంట్గా ఉండేది. అంటే ఇప్పుడు మనకి తెలియకుండా ఇట్స్ ఆల్ స్వైప్. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లు కానీ రీల్స్ కానీ మన ఫేస్బుక్లో వీడియోలు చూస్తే అన్ని 10 సెకండ్ వీడియోలే. ఆ 10 సెకండ్కి నెక్స్ట్ 10 సెకండ్కి సంబంధం అక్కర్లేదు, ఇది అవగానే స్క్రోల్ కదా. సో మనకు జనరల్గా కొంచెం ఐ థింక్ టువర్డ్స్ క్రియేటివ్ కొంచెం వచ్చిన పేషెన్స్ అందరికి, నాకు కూడా ఐ థింక్ మన అందరికి కూడా ఒక కథని సో ఐ థింక్ ఇట్స్ హై టైమ్ వి అగైన్ గో బ్యాక్ అండ్ ఎంజాయ్ ద ఫిల్మ్స్ ఇన్ ఇట్స్ ట్రూయెస్ట్ ఫార్మ్. ఎందుకంటే అదర్వైజ్ మనం నన్ ఆఫ్ ద ఆర్ట్ ఫార్మ్స్ విల్ సర్వైవ్ బికాస్ ఆఫ్ ద సోషల్ మీడియా. ఇప్పుడు ఉన్న యాప్లు అవి ఇవి రకరకాల ఎంటర్టైన్మెంట్స్ కదా. ఒక జెన్యూన్ ఇమోషన్ 10% ఏ ఇమోషన్ 10 సెకండ్స్ కంటే ఎక్కువ చేస్తుంటే చివరికి సినిమాల గురించి కాదు, ఏదైనా మన ఓవరాల్ గానే మన చాలా ఇప్పుడు రేపు ఏదో ఒక ఎమోషన్ ఉంది లైఫ్ లో మన పిల్లలతోనో ఇంట్లో అమ్మ నాన్నతోనో, అది కూడా 10% కంటే ఎక్కువ ఉండలేదు నేను నా వల్ల కాదు అంటే మూవ్ ఆన్ అవుదాం అంటే నాట్ లివింగ్ ట్రూలీ. నైస్. We know the exemplary actress etc. ఇవన్నీ మాకు ఆల్రెడీ తెలుసు. దట్స్ వై వెయిటింగ్ ఫర్ నజ్రియా టు కమ్ టు తెలుగు ఇది అన్నట్టు. Thank you. You came, but across the movie, what was the toughest scene? I'm sure apart from driving the car, which we came to know that it was the toughest for you. No, not toughest was the one who's pushing from back. అది కార్ ఆగిపోయి ఉంటే వెనకాల నుంచి ముగ్గురు దోస్తున్నారు. Have you guys seen that car? The gear is not hardly there. I'm like, what should I drive? తనని డ్రైవ్ గేర్ తీసే వాళ్ళు మైక్ తీసా. There's one incident హ్యాండ్ బ్రేక్ అయిపోయి గేర్ వేసింది. Mike was there. I'm like, why is it not stopping, Nani? మధ్యలో మైక్ పెట్టారు, ఇలా మైక్ పెట్టారు. మైక్ ట్రాక్ దాకా వచ్చిన తర్వాత మీరు హ్యాండ్ బ్రేక్ లాగిందంటే మైక్ లాగింది. ఆగట్లేదు మైక్ లాగింది, ఇది హ్యాండ్ బ్రేక్. I think all scenes of Leela was a little tough only for me. But I think my toughest scene, or which I used to keep asking, was the proposal scene. Yeah. What, the car one only, no? Again. Yeah. After the pulling the gear. Yeah. Okay. Yeah, because I think by then actually we shot it pretty much early. And we hadn't even started doing a lot of scenes together. Achha. I'm like, ippave proposal. I'm like, that, yeah, but yeah, that was my toughest scene. టఫెస్ట్ అది యుఎస్ లో చలిలో చచ్చిపోయాం. Oh yeah, నరకం. I take back the proposal scene. It was US. మోస్ట్ టఫెస్ట్ అంటే ఇంకా బతికే ఉంటామా అన్నట్టు అనిపించింది. అంటే -degrees లో మామూలు షర్ట్ వేసుకొని, అంటే 5 జాకెట్లు వేసుకొని అలా కవర్ చేసుకొని థర్మల్స్ వేసుకొని వాళ్ళు ఉనికిపోతున్నారు టీం అంతా. మాకు అసలు అంటే స్పైన్ లో పెయిన్ ఉంటారు కదా, అది స్టార్ట్ అయిపోయి అండ్ జా ఓపెన్ అవ్వట్లా. డైలాగ్ చెప్పాలి కదా, ఇది ఓపెన్ అవ్వట్లేదు కానీ చెప్పాలి. అక్కడ పోనీ ప్రేక్షకులకి మా కష్టం అర్థం అవుతుందా అంటే అవ్వదు, ఎందుకంటే స్నో కూడా పడట్లేదు. Yeah, it won't look cold. బయటేమో పిచ్చి చలి, ఫ్రేమ్ లో చూస్తుంటే ఇలా ఉందేమో అనిపిస్తుంది. కనీసం తెలిస్తే ఎంత కష్టపడ్డారని కాంప్లిమెంట్ అయినా ఇస్తారు. అంటే ఇంత కష్టం వృధా అయిపోతుంది అన్న ఫీలింగ్ తో ఇంకా కష్టం అనిపిస్తుంది. Nice. But from what I know about Vivek, మనోడు ఒక సీన్ అయిపోయి ఎంజాయ్ చేసేసాక కట్టు చెప్పడు వెళ్ళిపోతాడు అనమాట. హీ వాక్స్ ఆఫ్ 1 kilometer అండ్ కమ్స్ బ్యాక్. బై దెన్ అందరూ వెయిట్ చేస్తుండే, ఇది ఏంట్రా ఓకేనా కాదా, మళ్ళీ షిఫ్ట్ చేయాలా లేదా, వాజ్ ఇట్ దేర్? ఐ డోంట్ నో, ఐ హర్డ్ ఇట్. ఈసారి మాకు ఎక్కువ నైస్ వన్ మోర్ ఎక్కువ. Nice, one more. So he didn't have to go. He wanted to keep. Yeah, few scenes మేము మాట్లాడుకొని ఒకసారి సరిగ్గా రాకపోతే నెక్స్ట్ రోజు మళ్ళీ ఒక సీన్ మళ్ళీ లేదు, దట్స్ నాట్ కరెక్ట్ లీలాస్ ఎమోషన్ అని చెప్పి మళ్ళీ ఆ అమ్మాయి ఇలా ఎడవకూడదు అని చెప్పి మళ్ళీ, బికాజ్ ఆ క్యారెక్టర్ ఆన్ ది ప్రాసెస్ ఎంత రాసినా ఎంత క్లారిటీ ఉన్నా అది అర్థం చేసుకుంటూనే ఉన్నాం. బికాజ్ ఇంకా ఇంకొంచెం బెటర్ కదా, ఈ అమ్మాయి ఇక్కడే ఏడు చేస్తే కాదు కదా అని ఒక చిన్న థింగ్స్. అండ్ మామూలుగా స్క్రిప్ట్లో అది ఏడుస్తుందని చెప్పి రాసింది, అక్కడ ఎందుకు చేస్తున్నప్పుడు అమ్మాయి ఏడిస్తే నాకు పడిపోతుందని చెప్పి అనిపించింది. సో అట్లాంటి కాల్స్ తీసుకుంటే. కానీ ఇప్పుడు ఫస్ట్ హాఫ్ స్క్రీన్ ప్లే గురించి అంటున్నాం కాబట్టి ద కైండ్ ఆఫ్ బ్యాక్ ఫోర్త్ స్టఫ్ అది తనకి క్లారిటీ ఉంటుంది. మీరు అన్నట్టు రాసి చెప్పేసాడు కూడా కాబట్టి లీవ్ దట్ గై అసైడ్. బట్ ఫర్ యూ టు
కీప్ ట్రావెలింగ్ ఎవ్రీ టైమ్, ఓహో ఇది దీని తర్వాత పడుతుంది కట్, హెన్స్ ఐ నీడ్ టు మెయింటైన్ దిస్ ఎమోషన్. ఇదంతా వుడ్ హావ్ బీన్ అ కంబర్సమ్ జాబ్ అని నా ఫీలింగ్. బట్ అది నో అంటే అది బాగా ఇలాంటి కథకి అలాంటి కన్ఫ్యూజన్ ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. బట్ బికాజ్ అంత క్లియర్గా రాశాడు కాబట్టి, అంత క్లియర్గా, అండ్ యాజ్ అ గ్రేట్ డిపార్ట్మెంట్ దానికి. అంటే నాకు ముందు రోజే రేపు చేయబోతుంది, అది దాని ముందు సీన్, దాని తర్వాత సీన్ అన్ని పంపించడం కైండ్ ఆఫ్ హి న్యూ వాట్ వాస్ హ్యాపెనింగ్ దేర్. అండ్ ఆన్ లొకేషన్కి వచ్చిన తర్వాత కూడా తను ఎప్పుడు నాకు ఈ రోజు దాకా వచ్చి ఈ సీన్ ఏంటంటే అని చెప్పలా, ఇది దీన్ని ఎక్కడ స్టార్ట్ ముందు 4-5 సీన్లు, తర్వాత 4-5 సీన్లు చెప్పే సీన్ చెప్పాడు. వండర్ఫుల్. సో యు ఆర్ ఆటోమేటిక్లీ ఇన్ టు ద మూడ్. సో నీకు కన్ఫ్యూజన్ ఏం లేదు. ఓకే. అక్కడికి మనం ఇది ముందు వస్తుంది కదా, తర్వాత వస్తుంది కదా అనుకున్న రోజులు ఉన్నాయి కొన్ని. బట్ అది మాకు లక్కీగా ఏంటంటే ఒక ఆన్లైన్ ఎడిట్ కూడా ఉండేది కదా, ఆన్లైన్ ఎడిట్లో చూపించేవాడు ఇక్కడ క్రిస్టల్ క్లియర్గా ఉండేది. మాకైతే మీరు 10 years సార్ అయితే ఏజ్ వైజ్ ఆన్ స్క్రీన్ నాకు అంటే ఇది ఈ గెటప్ లో చూసి అందరూ 10 years more 10 ఏళ్ల క్రితం చేసిన సినిమా అనుకుంటారు. రీసెంట్ ఇది ఒక 10 యాడ్ చేసింది కదా. నాని గారు, మీకు యూ హ్యావ్ ఆల్ ద ఆప్షన్ టు డూ విత్ సీజన్ డైరెక్టర్స్ అండ్ ఆల్, బట్ యూ కన్సిస్టెంట్లీ చోజ్ టు వర్క్ విత్ రిలేటివ్లీ యంగర్ డైరెక్టర్స్. వై ఇస్ దట్? ఇప్పుడు ఒక ల్యాండ్ ఉందని చెప్తాను, అది బాగా రేటు పెరిగిన తర్వాత కొంటావా, తక్కువ ఉన్నప్పుడే కొనేస్తావా? సేమ్ రియల్ ఎస్టేట్. సో మీరు ముందే ఐడెంటిఫై చేస్తారు ఈ ల్యాండ్ బాగా పెరిగినాయి. అప్పుడు అది నాది కూడా ఒక పార్ట్ ఉంటుంది కాబట్టి అందులో గర్వంగా చెప్పుకోవచ్చు, మా వాడే కలిసే క్రిస్మస్ మాత్రం మందే. ఇది ఒకటి దొరికింది. శ్యామ్ అప్పుడు వచ్చింది కదా స్టార్టింగ్, టార్చర్ ప్రతిరోజు ఒకసారి డైలాగ్ చెప్పకపోతే క్రిస్మస్ మాత్రం మండేనా, వాట్ అబౌట్ ట్యూస్డే, వెనస్డే? నీకేం అర్థమైంది నేనేం చెప్పాను? సో మిగతా యంగ్ డైరెక్టర్స్కి అంటే మీరు వర్క్ చేసిన డైరెక్టర్స్కి వివేక్కి ఏంటి తేడా? అసలు ఏ సంబంధం లేదు, అది ఎవ్రీథింగ్ డిఫరెంట్. ఐ థింక్ నేను ఐ ఆల్వేస్ నాకు చాలా ఎక్సైటింగ్ అనిపించేది కూడా హౌ డిస్టింక్టివ్లీ, అంటే ఎంత డిఫరెంట్ ఉన్నారు, ఎంత ఆలోచన విధానం, అంత రైటింగ్ అని. నో వన్ డైరెక్టర్ విల్ మ్యాచ్ విత్ అనదర్ డైరెక్టర్. అండ్ వివేక్ది తేడా ఏంటి అంటే, వివేక్కి భాష మీద, రైటింగ్ మీద ఉన్న పట్టు. వివేక్కి ఎగ్జిక్యూషన్ కూడా చాలా స్ట్రెంగ్త్, కానీ ఎగ్జిక్యూషన్కి కావాల్సిన ఆ టెక్నీషియన్స్ని తీసుకొచ్చేస్తాడు, వాళ్ళ ఇన్పుట్స్తో అంతా హీ విల్ డెలివర్ బ్యూటిఫుల్. బట్ ఆ ఎగ్జిక్యూషన్ సైడ్ అంత బాగా రావడానికి వివేక్ మెయిన్ రీజన్ ఈజ్ ద రైటింగ్. అంటే వివేక్ వెళ్ళే అంత లోతులకి నేను ఎవరిని వెళ్ళటం చూడలే రైటింగ్. అంటే అందరు చాలా బాగా రాయొచ్చు, దాన్ని బాగా తీయచ్చు, కానీ అంత లోతుకి, అంత డీటెయిల్డ్గా వెళ్ళటం చూడలేదు. అండ్ నాకు పర్టికులర్గా ఐ థింక్ డిఫరెన్స్ ఈజ్ ద పేషెన్స్. ఓకే. అంటే వివేక్ ఇప్పుడు ఒక పాయింట్కి వచ్చేటప్పటికి బాగుంది అని అనుకుంటారు కదా మిగతా డైరెక్టర్. వివేక్కి నాకు తెలిసి ఎంత దూరం వెళ్ళినా సరే పూర్తిగా బాగుంది అన్న ఒక కంక్లూజన్కి రావడం. పేషెన్స్ మీకు అంటే తను చూసి మనకు వస్తుంది. ఓకే. మనకి తను ఏమన్నా అంటే ఇప్పుడు తను తీసుకోవడం సరే, దూరం వెళ్ళటం సరే, ఆ దూరం వెళ్ళే కొద్ది ఇంపేషెంట్ అయిపోతున్నాడు అనుకో, మనది కూడా పోద్ది. రావట్లేదేంటి ఆయన 1 more అని అడుగుతూ వెళ్ళాడు అనుకో, అలా ఎప్పుడు లేదు. తను ఇంకొక 30 టేక్లు అయిపోయి ఈ రోజు మనం ప్యాకప్ చెప్పేస్తున్నాం, రేపు తీసుకుందాం అనుకున్నా కూడా మొహంలో ఈ రోజు అవ్వలేదే అన్న ఫీలింగ్ ఉండదు, అంత హ్యాపీ అన్న ఫీలింగే ఉంటుంది. సో అయితే అది చాలా వెరీ అమేజింగ్ క్వాలిటీ. సో ఐ విల్ సే దట్. అంటే అంత లోతులకి వెళ్ళి మళ్ళీ ఎంగేజింగ్ గా చెప్పడం, లోతు వెళ్ళే కొద్దీ అది ఓకే మా వల్ల కదా అనే జోన్ వస్తుంది జనాలకి. అండ్ నాకు ఇక్కడ ఒక్కరోజు కూడా వివేక్ విషయంలో ఏంటంటే ఒక ఈ సినిమాతో ఇంకొక స్టెప్, ఒక గ్రోత్ వైజ్గా, ఒక డైరెక్టర్గా నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అన్న ఆలోచన ఏ రోజు చూడాల. వండర్ఫుల్. బ్రోచే తను చెప్పాలనుకున్న ఒక కథ, మెంటల్ మధ్యలో ఒక కథ, అంటే సుందరానికి కూడా ఒక కథ అంతే. అంటే సుందరానికి ఈజ్ అ బిగ్గర్ ఫిల్మ్ అను, లేదంటే ఇది నా నెక్స్ట్ అడుగను, నేను ఇంకొంచెం పెద్ద డైరెక్టర్ అవ్వాలను, ఇలాంటి ఒక ఆలోచన కానీ థాట్ ప్రాసెస్ కానీ ఒక్కరోజు కూడా మాటలో కానీ మొహంలో కానీ ఎక్కడ నాకు ఎప్పుడు కనిపిస్తుంది. వండర్ఫుల్. ఐ థింక్ దట్స్ ద బెస్ట్ క్వాలిటీ. సార్ కాదు, ఇప్పుడు ఇది మలయాళం, తమిళ్లో కూడా ఇట్ ఈస్ రియలీ విన్నింగ్ లారెల్స్. సో అంటే బికాస్ నజ్రియా ఇస్ మచ్
Yeah. bigger fan base there. No. Everyone wants to view. So how is that? And it's getting super laurels there. Yeah. How is that affecting here? మనకి ఇప్పుడున్న సోషల్ మీడియాతో మనకున్న హ్యాండిల్స్, మనం హ్యాష్ ట్యాగ్ అంటే సుందరంగా అంటే వచ్చే పోస్ట్లే కదా మనం చూసి అక్కడికి వెళ్ళి డైరెక్ట్గా ప్రేక్షకులతో మాట్లాడే ఛాన్స్ రాలేదు. బట్ నేను యూట్యూబ్లో వాటిలో so much ఒక love. తమిళనాడులో థియేటర్ నుంచి బయటకు వస్తున్న వాళ్ళది టాక్ ఒకటి చూశాను. అది కాకుండా చాలా మంది హ్యాష్ ట్యాగ్ అడిడే సుందరాని, హ్యాష్ ట్యాగ్ ఆహా సుందర, చాలా మంది అక్కడి నుంచి ఫోన్లు చేశారు. మలయాళంలో కూడా ఈ వీక్ రిలీజ్ అయిన ఫిల్మ్స్ లో ఒక డబ్బింగ్ సినిమానే మోస్ట్ పాజిటివ్ టాక్ తో చాలా బాగా చేస్తుంది. సో ఇవన్నీ ఏంటంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది. అఫ్ కోర్స్ కొంచెం మాక్సిమం క్రెడిట్ మేడం కి ఇవ్వాలి, కనీసం ఆ మిగతాది అయితే సినిమాకి ఇవ్వాలి. Definitely it is. If the cinema was it's definitely the No madam, YouTube the open. Okay, thanks. But super. Nice. No, ante inka it can go on and on because we can keep discussing nitty-gritties. I think all of us will still be discussing until even after we cut. We can go on. Cut chesesna sare mandi okay. We'll okay no. Yeah, But it's a beautiful movie, sir. Ante అది అందరు చెప్పేదే బ్యూటిఫుల్ అనేది పెద్ద యూనిక్ టర్మ్ కాదు ఇప్పుడు. బట్ who are both audience as well as movie buffs. It could be filmmakers, it could be normal బాగా చూస్తూ ఉండము ఆల్ ఆడియన్స్. వీళ్ళిద్దరికి మళ్ళీ ఇంకొకసారి చూసినా ఎక్స్ట్రా డీటెయిల్స్తో ఒక ఇదే వస్తుంది తప్పితే ఇంకా చూసాం కదా ఆ జోన్ లేదు అసలు. దట్ ఈస్ అ వెరీ 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 టఫ్ ఫీట్ ఫర్ అ మూవీ టు అచీవ్. సో ఈక్వల్ మనోడు ఏదో డల్గా చూసినట్టు సరే అవ్వగొట్టని బట్ అది ఈక్వల్ క్రెడిట్ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్. సో యా, అండ్ బోత్ ఆఫ్ యూ సచ్ అమేజింగ్ ఫిల్మ్ మేకర్స్. అండ్ మీరు ఇన్ని డీటెయిల్స్ నోటీస్ చేసి ఇంత ఇంట్రెస్ట్, ఇంత ఎక్సైట్ అయ్యారు సినిమా చూసి అని తెలుసుకోవడమే చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ దిస్. Thank you, Vinod sir and Hazit. Thank you so much.